ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగే. పండుగలు వచ్చినా ఏదైనా కొనాలన్నా వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే జమానా నడుస్తోంది. బిజీ లైఫ్ స్టైల్లో షాపులకు వెళ్ళి వస్తువులు కొనేవారి కంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీనికి తోడుగా ఆన్లైన్లో ఉండే ఆఫర్లు కూడా ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఆన్లైన్ షాపింగ్లో చాలాసార్లు చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వస్తువు ఆర్డర్ పెడితే ఇంకొక చీప్ వస్తువు రావటం, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ప్రోడక్ట్ ఒక విధంగా ఉంటే ఇంటికి వచ్చాక ప్యాకెట్ ఓపెన్ చేస్తే మరో విధంగా కనిపించడంతో చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. ఇక ఇది పక్కన పెడితే ఆర్డర్ పెట్టిన వస్తువుల స్థానంలో కొన్నిసార్లు ఊహించని స్థాయిలో రాళ్ళు రప్పులు డెలివరీ అవుతున్నాయి. దీంతో కస్టమర్లకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రీపెయిడ్ ఆర్డర్ చేసిన క్రమంలో ఈ మోసం చూసి కస్టమర్లు షాక్ తింటున్నారు. మోసమా లేక పొరపాటా అనేది పక్కన పెడితే ఈ దిమ్మ తిరిగే షాకులతో ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే జంకిపోతున్నారు. గతంలో ఒక ఫోన్ ఆర్డర్ చేస్తే అరకిలో రాయి డెలివరీ అవ్వగా తాజాగా సుమారు 2 లక్షల రూపాయలు ఫోన్ ఆర్డర్ పెడితే ప్యాక్ ఓపెన్ చూస్తే అందులో ఒక టైల్ దర్శనం ఇవ్వడంతో కస్టమర్కు దిమ్మ తిరిగింది. కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ బుక్ చేయగా రాయి ఇచ్చింది. 16,000 పెట్టి MI A3 ఫోన్ బుక్ చేస్తే డెలివరీ బాయ్ అతనికి పార్సిల్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోన్ ప్లేస్లో ఒక అరకిలో బరువున్న రాయి ఉంది. ఇప్పుడు తాజాగా ఇంచుమించుగా అలాంటి సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు ఎలచెనహళ్లికి చెందిన 43 ఏళ్ల టెకీ ఇటీవల ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫోల్డ్ 7 మోడల్ ఆర్డర్ పెట్టాడు. అక్టోబర్ 14 దానికోసం 1,86,000 చెల్లించి ఆన్లైన్లో ప్రీపెయిడ్ ఆర్డర్ పెట్టాడు. ఈ క్రమంలో అక్టోబర్ 19 అతని ఇంటికి పార్సిల్ డెలివరీ అయింది. అయితే ఇలాంటి ఖరీదైన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ సమయంలో మోసాలు జరిగే ఛాన్స్ ఉన్నందున ప్రేమానంద్ ముందు జాగ్రత్త కోసం డెలివరీ బాక్స్ తెరుస్తున్నప్పుడు మొత్తం ప్రక్రియ వీడియో రికార్డ్ చేశాడు. అతని అనుమానం కరెక్ట్ అయింది. ఎంతో ఆశగా ఆర్డర్ పెట్టుకున్న ఫోన్ చూద్దామని ఓపెన్ చేస్తే పైనంతా బాగానే ఉంది. కానీ బాక్స్ తెరవగానే అందులో ఫోన్ ప్లేస్లో ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించింది. ఇది చూసిన కస్టమర్ ప్రేమానంద్ షాక్ అయ్యాడు. వెంటనే డెలివరీ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేస్తే అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. దీంతో మోసపోయాను అని గ్రహించిన కస్టమర్ మొదట నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆ వీడియో పోస్ట్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. తర్వాత కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఐటీ చట్టంతో పాటుగా సెక్షన్ 318, 319 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రికార్డ్ చేసిన వీడియో ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు డెలివరీ ప్రక్రియలో ఎక్కడ మోసం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డెలివరీ సంస్థ, దాని అవుట్సోర్సింగ్ పార్ట్నర్స్, పార్సిల్ నిర్వహణలో పాల్గొన్న సిబ్బందిపై దృష్టి పెట్టారు. దర్యాప్తు కొనసాగుతుండటంతో పాటుగా పార్సిల్ ఓపెన్ చేసేందుకు ముందు కస్టమర్ తీసిన వీడియోను బేస్ చేసుకుని అమెజాన్ ఆ మొత్తాన్ని ప్రేమానంద్కి తిరిగి చెల్లించింది. దీంతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయడం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని ఈ ఘటన చెబుతోంది. మరోవైపు ఆన్లైన్ షాపింగ్ మోసాల పట్ల కస్టమర్స్ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.